పాత్రికేయం మీద దాడి, ప్రశ్నించినందుకు దాడి. ఇది ప్రజాస్వామ్య దేశంలో ఎట్టి పరిస్థితులలో మనం వినకూడని ఒక బాధాకరమైన సన్నివేశం. మిత్రుడు శంకర్ గత కొంతకాలంగా నిజాయితీగా ప్రశ్నిస్తూ పరిపాలనలోని లోపాలను ఎత్తి చూపినందుకు అతన్ని చంపే ప్రయత్నం చేశారు. ఒక పాశవికమైన దాడి చేసి నడి రోడ్డు మీద తనని చంపే ప్రయత్నం చేశారు. ఇది ఎవరు కూడా హర్షించకూడని, ఇది జరగకూడని, ఊహించకూడని పరిణామం ఇది. మరి ఇట్లా ప్రశ్నించేవాడినల్లా చంపుకుంటూ పోయే పరిస్థితి ఉంటుందా? ఎందుకు ఇలా జరుగుతుంది? అసలు ఏం జరిగింది శంకర్ విషయంలో కనుక్కునేందుకు మనం ఇవాళ శంకర్ దగ్గరకు వచ్చాము. సో తన్నే అడిగి తెలుసుకుందాం. అన్న, ఎలా ఉన్నారు? నమస్తే, బాగున్నా. కొంచెం నెమ్మదించిన గాయాలు కొంచెం అంటే జర పెయిన్ ఉంది. ఇంకా నిన్ననే ఒకసారి వెళ్ళి మళ్ళీ డ్రెస్సింగ్ అవన్నీ చేంజ్ చేయించుకొని వచ్చినాము. ఓకే. ఈ బోన్ ఫ్రాక్చర్ అయింది. ఇది ఓకే ఓకే ఓకే. ఈ బోన్ ఫ్రాక్చర్ అవడం తోటి అంటే నోస్ ఏ పొజిషన్ లో ఉండాలో అది ఉండకుండా కొంచెం డిస్టర్బ్ అయింది. అవునా? దాన్ని మళ్ళీ సెట్ చేసి ఏంటి రాళ్లతో కత్తులతో దాడి చేశారా? ఎట్లా అది? వాళ్ళకు ఇక రాళ్ళు ఉన్నాయి వాళ్ళ చేతుల్లో. వాళ్ళ చేతికి కడం ఉండే, గట్టి పెద్ద కడం. దాన్ని పెట్టి కొట్టిండా లేకపోతే అంటే ఫస్ట్ దెబ్బ వరకే నాకు ఐడియా ఉంది. ఓకే. ఇక తర్వాత మనం డిఫెండ్ చేసుకునే దాంట్లోనే ఉన్నాం. ఇక నేను ఇట్లా ఫేస్ కవర్ చేసుకుంటూ ఉన్నా కానీ కింద పడేసారు, కింద కొట్టిరు, ఇట్లా మీద కొట్టిరు, అట్లా ఇట్లా కొట్టిరు. ఎక్కడ ఫస్ట్ ఎప్పుడైతే దెబ్బ పడదో అప్పుడే ఇది బ్రేక్ అయింది, బ్లడ్. వాడు ఇంకొకడు కన్ను మీద కన్ను కూడా వాచిపోయినట్టు, రెండు కన్నుల మీదకి వెళ్ళి కొట్టారు. ఫేస్ ని బాగా టార్గెట్ చేసుకోరు, ఎందుకో తెలియదు మరి. ఈ కన్ను మీద ఇడం కొట్టిరు. ఇది కొట్టినప్పుడు నాకు ఆల్మోస్ట్ ఒక 10-15 minutes సరిగ్గా ప్రాపర్ కనపడలే, అంత మస్క అదయింది. ఇందులో కూడా ఇప్పటికి ఇంకా బ్లడ్ లెక్క క్లాట్ అయి ఉంటది. సో ప్రమాదం జరగలేదు. ఇప్పుడైతే ఓకే, మంచిగా డాక్టర్ కూడా ఏం కాదు అని చెప్పారు. అంటే ఆ వేడి మీద నీకు అట్లా కనపడలేదు కానీ ఇవన్నీ కొట్టిరు కదా, పండ్లు కూడా కొంచెం ఊలాడుతున్నాయి. అవునా? ఫస్ట్ అక్కడ నుంచి ఇది బ్రేక్ అవ్వగానే నాకు బ్లడ్ వచ్చి ఇది అయిపోయింది. 2 times నేను అక్కడ తప్పించుకునే ప్రయత్నం చేసిన. ఇక చివరికి తప్పించుకొని పారిపోయి కొంచెం వెనక మా ఆఫీస్ ఓనర్ వాళ్ళ ఇల్లు ఉంటది, వాళ్ళ ఇంట్లో వరండాలోకి వెళ్ళి అది గేట్లోకి వెళ్ళి వేసుకున్నాక ఇంకా వాళ్ళ వెనకకి మళ్ళీపోయారు. ఓకే. సో ఏంటి, ఎందుకు జరిగింది దాడి? అంటే నిరంతరం మీ వార్తలు అద్భుతంగా, అంటే ఇప్పుడు అందరినీ కదిలిస్తున్న వార్తలు అదేనా నేపథ్యం? అంటే ఆబ్వియస్లీ అదే అనుకోవచ్చు అన్న. అంటే ఇప్పుడు నేనైతే ఎవరికి ఏం హాని చేస్తున్నాను, నా కుటుంబంలో వేసుకొచ్చినా, లేకపోతే నా ఫ్యామిలీ సర్కిల్లో చూసినా, నా ఫ్రెండ్ సర్కిల్లో చూసినా, నా కాలేజ్ సర్కిల్లో ఎవరిని అడిగినా కానీ నేను ఎవరిని ఇబ్బంది పెట్టడం కాదు. నేను ఎవరిని, నాకు కాంట్రవర్సీస్ కూడా ఏముండవు. రెగ్యులర్గా అయితే మనం చేస్తున్నాం వీడియోస్, పబ్లిక్ ఇష్యూ చేస్తున్నాం. అయితే మరి ముఖ్యంగా ఈ మధ్యలో మనం సీతకు సంబంధించినటువంటి ల్యాండ్, మన ఇసుక మనం కొంచెం ఎక్స్పోజ్ చేసినాం గట్టిగా దాన్ని. కొంచెం చేసినప్పుడు కూడా కొంతమంది మిత్రులు, మీరు అందరూ అనుకుంటున్నంత ఉండదు కదా, వేరే తిరిగి ఉంటుంది వాళ్ళది ట్రీట్మెంట్, కొంచెం చూసుకో అన్న. అంటే నేనేమో అబద్ధం రాయట్లే, నేనేమో అభూత కల్పనలు చెప్పట్లేదు, సాక్ష్యాధారాలతో ఉన్నాయే చూపిస్తున్నాము. అనుమానాలు ఉన్నాయి, మరి మాట్లాడాలి కదా. బేసిక్ గా సీతక్క అనే పర్సన్ ఎప్పుడు ఏ ఇష్యూ జరిగినా గానీ వెంటనే రెస్పాండ్ అవుతారు. మరి ఆమె రెస్పాండ్ అవుతలేరు, వాళ్ళ పిఈ పేరు బయటకు వచ్చింది, ఆమె సస్పెండ్ అయినట్టు వార్తలు వచ్చినాయి. ఈ వీటిల కోణంలో మనం కొంచెం అనాలిసిస్ స్టోరీస్ వరుసగా ఒక 2-3 రోజులు రాసినాం. పబ్లిక్ లకు కూడా బాగా పోయింది, బాగా పోయింది. దెన్ దాని తర్వాత కొడంగల్ కి నాకు కడ ఏర్పాటు చేసింది. ఐడియా ఉంది మీకు? కొడంగల్ డెవలప్మెంట్ రైతుల భూములు ఏదో తీసుకుంటున్నారని, 44 కుటుంబాలకు సంబంధించినటువంటి రైతులు వాళ్ళు భూములు తీసుకుంటున్నారని మనలో ఒకసారి అప్రోచ్ అయ్యారు. ఇప్పుడు ఏమైందంటే సీనన్న, ఇప్పుడు ఉన్నటువంటి మీడియాలో ఎవరు కూడా రేవంత్ రెడ్డి గారికి వ్యతిరేకంగాను లేకపోతే వీళ్ళకి రాస్తాను కొంచెం డేర్ చేయట్లేదు. కరెక్ట్. ఇక మన దగ్గరకు వస్తే న్యాయం జరుగుతుంది అనుకున్నారు, లేకపోతే వాళ్ళ ఇష్యూ బయటకు వస్తా అనుకున్నారు. ఫస్ట్ మనకు అప్రోచ్ అయ్యి గిట్ల ఉంది అంటే మనం పేపర్లో వార్త రాసినాం. రాసినాక అన్న మీరు ఒకసారి మా గ్రౌండ్కి రండి, చూడండి, మా భూములు చూడండి అని చెప్తే ఒక రోజు రిక్వెస్ట్ చేస్తే నేను 21st రోజు సీఎం గారి సభ ఉంది ఆడ కొడంగల్లో. నేను 20 రోజు లేట్ అయినా పర్లేదు అని చెప్పేసి సాయంత్రం అట్లా పోయినాడికి పోయి వాళ్ళది 44 కుటుంబాలు అందరికి వచ్చినాయి ఆడ. అక్కడ ఇంట్రెస్టింగ్ పాయింట్ ఏంటంటే అన్న, వాళ్ళకి భూములు ఇచ్చింది కూడా 1972 ఆ టైంలో ఇచ్చిరంట. ఇందిరమ్మ రాజ్యంలో గరీబీ హఠావో కింద ఇచ్చిరంట అసైన్ ల్యాండ్. అవి ఒక 70-80 ఎకరాల
భూమి భూములు, ఆ సర్వే నెంబర్ 19లో ఉన్నటువంటి భూములు. ఓకే. పాపం అందరూ పేదోళ్ళు, బడుగు బలహీన వర్గాలు, బుడిగ జంగాలోళ్ళు, ఎస్సీ, మన బీసీలు, ఓకే, ఇట్లా చాలా అంటే ఏం లేని పేదలు ఉన్నారు. రైట్. వాళ్ళ కొంతమంది ఏంటంటే వాళ్ళు ఇచ్చిన భూములని ఇప్పుడు గుడిసెలు వేసుకున్నారు, వాళ్ళు ఇచ్చిన భూములని దొడ్లు పెట్టుకొని పశువులను అవన్నీ అంతే కదా. ఆ భూములు కూడా మంచి సారవంతమైన భూములు ఏం కాదు. ఓకే. ఈ రాళ్ళు రప్పలు, కొంత గుట్టలు అవి ఉన్నాయి. ఇక వాళ్ళ తాతల నుంచి నచ్చింది కాబట్టి అవే సాగు చేసుకుంటా మంచిగున్న కాడికి చేసుకుంటా, మంచిగా లేని దొడ్డి పెట్టుకోను, లేకపోతే గుడిసె వేసుకోను, లేకపోతే పశువులను వేసుకోవడానికి ఇట్లా నడిపించుకుంటా జీవనం సాగించుకుంటూ వస్తున్నారు వాళ్ళు. సో దాంతోపాటు ఈ రైతు బంధు ఇవి కూడా వస్తున్నాయి కాబట్టి కొంచెం వాళ్ళకి హెల్ప్ఫుల్ అవుతుంది. ఇదే విషయాన్ని నేను అక్కడికి వెళ్ళి చెప్పినాను, మనం చేసిన తప్పేం లేదు. వాళ్ళు పిలిచిర్రు, నేనే పోయినా చూసినా, పబ్లిక్ చూసినా నా ఛానల్లో కూడా ఉంటుంది, మీరు చూడొచ్చు. ఒక 1/2 అవర్ వీడియో ఉంటుంది. పబ్లిక్ అందరూ మాట్లాడారు, పాపం వాళ్ళు చాలా బాధపడ్డారు. రేవంత్ రెడ్డి గారి ఇంటి దగ్గరికి కూడా వెళ్ళిరంట వాళ్ళు. అంటే ఈ వినతి పత్రాలు తీసుకొని, సార్ మా పేదలు మా తీసుకోకండి, ఇబ్బంది పెట్టకండి, వేరే పక్కన భూములు ఉన్నాయి. ఇంకొక ఇంట్రెస్టింగ్ ఏంటంటే ఇలా భూముల పక్కనే సీలింగ్ ల్యాండ్స్ ఉన్నాయి. అంటే ఎక్కువ భూమి కంటే ఉండాల్సిన భూమి ఎక్కువ ఉంటే సీల్ చేస్తారు, అంతే కదా. అలాంటి సీలింగ్ ల్యాండ్లు కూడా పక్కనే ఉన్నాయి. ఒకవేళ మీరు తీసుకుంటా అంటే ఆ ల్యాండ్లు తీసుకోండి. దొరలై, భూస్వాములై, పెద్ద పెద్దోలే ఉన్నాయి పక్కన. కావాలంటే మా దాంట్లోకి వెళ్ళి మేము తవ్వగిడి ఇస్తాం, ఆడిపోతందుకు అందరం తలాయిని తీసుకొని ఇస్తాము. మా భూములు కొట్టకండి, మా పేదలై మేము వాళ్ళ జ్ఞాపకాలు ఉన్నాయల్లా, కొంతమంది సమాధులు ఉన్నాయల్లా, కొంతమంది అన్ని అలానే ఉంటాయి. సో అని చెప్పేసి వాళ్ళ వర్షన్ మనం చెప్పినాం అంతే. నేనేమో పూసుకొని చెప్పింది కాదు, నేనేం చెప్పింది కాదు, పేదలు ఇట్లా ఉన్నది అనేది చెప్పినా మనం ఆడికెళ్ళి. అది చేసుకొని వచ్చినాక తెల్లారి రోజే ఈ అటాక్ మనం